మీ పిల్లలే కాదు, వాళ్ళు జీవనోత్కంఠిత జీవనానికి కూతుళ్ళు కొడుకులు. వాళ్ళు మీ ద్వారా వచ్చారు, కానీ మీ నుంచి కాదు. వాళ్ళు మీ దగ్గర ఉంటున్నప్పటికీ మీకు చెందిన వాళ్ళు కాదు. వాళ్లకు మీ ప్రేమను ఇవ్వగలరు, కానీ మీ ఆలోచనలను కాదు. వారికి వారి సొంత ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ శరీరాల కోసం మీరు ఇంటిని సమకూర్చండి, కానీ ఆత్మలకు కాదు. వారి ఆత్మలు రేపటి ఇళ్లల్లో నివసిస్తాయి. ఆ ఇళ్లను మీరు సందర్శించలేరు, మీ కలల్లోనూ చూడలేరు. వాళ్ళలా మారటానికి మీరు తపించవచ్చు, కానీ మీలా వారిని మార్చడానికి తపించకండి. జీవితము వెనక్కు వెళ్ళదు, నిన్నటితో నిలచిపోదు. మీరు ధనుస్సులు, వాటి నుంచి సంధించిన బాణాలే మీ పిల్లలు. ఆ విలుకాడు అనంత పథంలో తన లక్ష్యాన్ని గుర్తించి తన శక్తితో మిమ్మల్ని వంచి తన బాణాలను అత్యంత వేగంతో దూరంగా వెళ్లేలా సంధిస్తాడు. ఆ విలుకాని చేతిలో ఓటమి మీకు ఆనందదాయకం కావాలి. ఎగిరే బాణాన్ని అతను ప్రేమిస్తున్నట్టే స్థిరంగా ఉన్న ధనస్సును అతను ప్రేమిస్తాడు. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. పుష్కరకాలం పాటు విదేశీ నగరంలో నివసించిన ప్రవక్త తాను జన్మించిన ద్వీపానికి తనను తీసుకుని వెళ్లే ఓడా ఎక్కుతున్నాడు. ఎవరికైతే జీవిత రహస్యాలను అతను బోధిస్తుంటాడో ఆ ప్రజా సమూహం అతడిని ఆపుతుంది. గాలిలా నేను తొందరపడడమూ లేదు, అయినా నేను వెళ్లాల్సింది. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో నీ ఆలోచనలకు దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. సుసమృద్ధమైన హృదయముతో, అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. నిశ్చయంగా నేను తొందరగా తిరిగి వస్తాను. ది ప్రొఫెట్, ప్రవక్త. మీ BVS.